సరే, ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా ఈ ఆసక్తికరమైన విశ్లేషణలోకి వెళ్దాం. ఒకప్పుడు ఎడిటింగ్ అంటే పెద్ద పెద్ద డెస్క్టాప్ కంప్యూటర్లు కావాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పవర్ మొత్తం మన అరచేతిలోకి వచ్చేసింది కదా. మొబైల్ వీడియో క్రియేషన్ రూపురేఖలనే సమూలంగా మార్చేస్తున్న రెండు అతిపెద్ద అప్లికేషన్ల గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అవే క్యాప్కట్ మరియు అలైట్ మోషన్. ఈ రెండిటి మధ్య ఉన్న తేడాని చాలా సింపుల్గా ఒక్క మాటలో చెప్పచ్చు. క్యాప్కట్ అనేది ఒక ఖరీదైన మైక్రోవేవ్ లాంటిది అనుకుందాం. నిమిషాల్లో అద్భుతమైన రిజల్ట్స్ మన ముందుంచుతుంది. కానీ అలైట్ మోషన్ అలా కాదు. అది ఒక ప్రొఫెషనల్ షెఫ్ కిచెన్ లాంటిది. ఇక్కడ ప్రతి చిన్న డీటెయిల్ మీద మనకి పూర్తి కంట్రోల్ ఉంటుంది. ఈ రెండు ప్లాట్ఫామ్ల మధ్య ఉన్న అసలు ఫిలాసఫీ ఇదే. ఇక మనం ఈరోజు చూడబోయే రోడ్ మ్యాప్ ఇదే. ఈ రెండు దిగ్గజాల బేసిక్ సెటప్ దగ్గర్నుంచి ఆడియో మాస్టరింగ్, విజువల్స్, అడ్వాన్స్డ్ మోషన్ గ్రాఫిక్స్, అలాగే ఫైనల్గా బెస్ట్ ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ వరకు అన్నీ ఒక్కొక్కటిగా కవర్ చేద్దాం. ముందుగా ఈ రెండు డిజిటల్ ఆయుధాల మధ్య ఉన్న బేసిక్ ఎకోసిస్టమ్ డిఫరెన్స్ ఏంటో అర్థం చేసుకుందాం. ఈ రెండు అద్భుతమైన పవర్ని అందిస్తున్నప్పటికీ అవి క్రియేట్ చేసే ఇంపాక్ట్ వేరు, వాటి లక్ష్యాలు వేరు. క్యాప్కట్ ఏమో ఫ్రీమియం మోడల్లో ఉండి ట్రెండ్స్ మరియు స్పీడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. దీని కోర్ టూల్ ఏఐ టెంప్లెట్స్, అందుకే ఇది సోషల్ మీడియాకి పర్ఫెక్ట్. మరోవైపు ఎలైట్ మోషన్ సబ్స్క్రిప్షన్ ఆధారంగా రన్ అవుతుంది. ఇది స్పీడ్ కంటే ఖచ్చితత్వం, యానిమేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఇదంతా వెక్టర్ కీఫ్రేమ్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి మోషన్ గ్రాఫిక్స్కి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మన లిస్ట్లో మొదటి ప్లాట్ఫామ్ అయిన క్యాప్కట్ గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. దీనిని ఫాస్ట్ కంటెంట్ క్రియేషన్కి రారాజు అని ఎందుకంటారంటే, ఇందులో టెక్నికల్ కష్టాలు అస్సలు ఉండవు. లీనియర్ టైమ్లైన్ వాడటం ఎవరికైనా చాలా సులభం. దానికి తోడు ఏఐ ఆటో క్యాప్షన్స్, ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ లాంటి ఫీచర్స్ మన టైంని చాలా వరకు ఆదా చేస్తాయి. ఇక జస్ట్ ఒక్క ట్యాబ్తో ఫిల్టర్స్, ట్రాన్సిషన్స్ అప్లై చేయొచ్చు. ట్రెండింగ్ టెంప్లేట్స్ గురించైతే చెప్పక్కర్లేదు, పనులు చిటికెలో అయిపోతాయి. ఉదాహరణకు ఒక ట్రెండీ వెలాసిటీ ఎడిట్ ఎంత సింపుల్గా చేయొచ్చో ఒకసారి ఊహించుకోండి. కరెక్టుగా ఆ బీట్ మార్కర్ల దగ్గర క్లిప్స్ని కట్ చేసి ఫస్ట్ క్లిప్ స్పీడ్ని 0.5xకి తగ్గించి నెక్స్ట్ క్లిప్ స్పీడ్ని 1.7xకి పెంచితే చాలు. ఇక ఆటోమేటిక్గా ఒక స్మూత్ స్లో మోషన్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఎంత సింపులో కదా. ఇక నాణానికి రెండో వైపు చూద్దాం. డీప్ కంట్రోల్ మరియు ప్రొఫెషనల్ ఖచ్చితత్వానికి మారుపేరైన అలైట్ మోషన్. ఇది నిజంగా ఒక ఆర్కిటెక్ట్ స్టూడియో లాంటిదే. అలైట్ మోషన్ అసలు పవర్ తెలియాలంటే ఇందులో ఉండే కెమెరా ఆబ్జెక్ట్ ఫీచర్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సాధారణంగా ఇలాంటివి పెద్ద పెద్ద డెస్క్టాప్ సాఫ్ట్వేర్స్లోనే చూస్తుంటాం. ఇది 3D డెప్త్ని సిమ్యులేట్ చేసే ఒక లేయర్. దీని ద్వారా మనం స్క్రీన్ని జెడ్ యాక్సిస్ డైరెక్షన్లో ప్యాన్ చేయొచ్చు, జూమ్ చేయొచ్చు, అలాగే ముందుకి వెనక్కి కూడా మూవ్ చేయొచ్చు. ఇలా డెప్త్ మరియు వాతావరణాన్ని కంట్రోల్ చేయడం వల్ల మొబైల్లోనే అత్యంత సంక్లిష్టమైన సినిమాటిక్ షాట్స్ తీయచ్చు. పారలాక్స్ స్క్రోలింగ్ కోసం జెడ్ యాక్సిస్ సర్దుబాట్లు చేయడం, ఫోకస్ డిస్టెన్స్ మరియు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ సెట్ చేయడం, అలాగే ఫాగ్ కలర్స్ మార్చడం లాంటివి చేస్తే ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. మల్టీ కెమెరా సీన్ స్విచ్చింగ్ ద్వారా ప్రొఫెషనల్ కాంపోజిషన్ తీసుకురావడం చాలా ఈజీ అవుతుంది. క్యాప్కట్లో డ్రాగ్ అండ్ డ్రాప్ ప్రీసెట్స్ ఎలా వాడతామో చూశాం కదా, కానీ అలైట్ మోషన్లో ఆ వర్క్ఫ్లో కంప్లీట్గా డిఫరెంట్. ఇక్కడంతా మాన్యువల్గానే చెయ్యాలి. ఖచ్చితమైన గణిత వంపులు అంటే వెక్టర్ కీ ఫ్రేమ్స్ వాడి మూమెంట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సరే, ఎడిటింగ్లో విజువల్స్ ఎంత ఇంపార్టెంటో ఆడియో కూడా అంతే ఇంపార్టెంట్. ఒక మంచి ఫైనల్ అవుట్పుట్ కోసం ఆడియో డిజైన్ అనేది మస్ట్. ఇప్పుడు దాని గురించే చూద్దాం. ఈ రెండు సాఫ్ట్ సింక్ని డీల్ చేసే విధానంలో కూడా చాలా తేడా కనిపిస్తుంది. క్యాప్కట్ అల్గారిథమ్స్ వాడి ఆటోమేటిక్గా బీట్స్ జనరేట్ చేస్తే, అలైట్ మోషన్లో మనం మ్యూజిక్ వింటూ మాన్యువల్గా ట్యాప్ చేసి టెంపో సెట్ చేయాలి. ఏదైనా వీడియో ప్రాజెక్ట్కి ప్రాణం పోయాలంటే మంచి సౌండ్ ఎఫెక్ట్స్ ఉండాలి కదా. ఇక్కడ కనిపిస్తున్న హూషర్స్, రైజర్స్, బాస్ డ్రాప్స్ లేదా గ్లిచ్ ఎఫెక్ట్స్ లాంటి కేటగిరీలని సరిగ్గా వాడితే మన ఆడియో డిజైన్ ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఏఐ వోకల్ ఐసోలేషన్ లాంటి ఫీచర్స్ ఎడిట్ క్వాలిటీని అమాంతం పెంచేస్తాయి. ఇక తిరిగి మళ్లీ టైమ్లైన్ దగ్గరికి వద్దాం. అడ్వాన్స్డ్ విజువల్స్ని, యానిమేషన్స్ని పర్ఫెక్ట్గా ఎలా అలైన్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనం నల్ ఆబ్జెక్ట్ టెక్నిక్ వాడొచ్చు. ఇది కంటికి కనిపించని ఒక ట్రాకింగ్ లేయర్ అన్నమాట. వీడియో క్లిప్స్ని ఈ నల్ లేయర్కి లింక్ చేస్తే చాలు. ఇక కీ ఫ్రేమ్స్ వాడి కెమెరా షేక్స్,
జూమ్, రొటేషన్ అన్నీ ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేయొచ్చు. కీ ఫ్రేమ్స్ మధ్యలో కస్టమ్ బెజియర్ గ్రాఫ్స్ అప్లై చేస్తే ఆ మూవ్మెంట్స్ చాలా స్మూత్గా వస్తాయి. అయితే ఫాస్ట్గా రొటేషన్స్ ఇచ్చేటప్పుడు సైడ్స్లో బ్లాక్ బార్డర్స్ రావడం కామన్, కానీ దానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. టైల్స్ ఎఫెక్ట్ వాడి మిర్రర్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే ఆ బ్లాక్ ఎడ్జెస్ అన్నీ ఫ్లాలెస్గా కవర్ అయిపోతాయి. ఇలాంటి చిన్న టెక్నికల్ పరిష్కారాలు తెలిస్తే మన కాంప్లెక్స్ యానిమేషన్లకి ఒక పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇచ్చినట్టే. మన క్రియేటివ్ ప్రాసెస్ అంతా అయిపోయాక దాన్ని ఎక్స్పోర్ట్ చేయడమే చివరి స్టెప్. బెస్ట్ రిజల్ట్ కోసం ఎలాంటి సెట్టింగ్స్ వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పీసీ ఎడిటర్స్ విషయానికొస్తే డైరెక్ట్గా డిఫాల్ట్ సెట్టింగ్స్ వాడేకూడదు. ఖచ్చితంగా టైమ్లైన్ మీద క్లిప్స్ అన్నీ డీసెలెక్ట్ చేసి అట్రిబ్యూట్ ప్యానెల్లో మాడిఫై ఆప్షన్ ద్వారా కస్టమ్ రెజల్యూషన్ ఎంచుకోవాలి. ముఖ్యంగా ఫ్రేమ్ రేట్ మన సోర్స్ వీడియోకి మ్యాచ్ అయ్యేలా సెట్ చేసుకుంటే ఊహించని క్వాలిటీ డ్రాప్స్ రాకుండా ఉంటాయి. ఇక మొబైల్ ఎడిటర్స్ అయితే మన ఫైనల్ కట్ని సోషల్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసే ముందు ఈ చెక్లిస్ట్ ఒక్కసారి చూసుకోవడం చాలా అవసరం. రెజల్యూషన్ కనీసం 1080p లేదా 4Kలో ఉంచి AIUHDని ఆఫ్ చేయాలి. బిట్రేట్ మ్యాక్సిమం ఉంచి 30 లేదా 60 FPS పెట్టుకుని స్మార్ట్ HDR ఎనేబుల్ చేయాలి. అప్పుడే మనం ఆశించిన మాస్టర్ క్వాలిటీ వస్తుంది. అలైట్ మోషన్ గురించి చెప్పుకోవాల్సిన మరో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే హై ఎండ్ మొబైల్ సాఫ్ట్వేర్ ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ పైప్లైన్లకి కూడా సపోర్ట్ చేస్తోంది. వెబ్ డిజైన్కి అవసరమైన ట్రాన్స్పరెంట్ ఆల్ఫా ఛానల్స్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అలాగే లైట్ వెయిట్ లోటీ వెక్టర్ యానిమేషన్స్ని కూడా సింపుల్గా జనరేట్ చేయొచ్చు. సో ఇదంతా చూశాక మనమొక క్లారిటీకి రావచ్చు. ఈ 2 డిజిటల్ ఆయుధాలలో వేటికవే సాటి. స్పీడ్ అండ్ సింప్లిసిటీ కావాలంటే ఒకదారి, ప్రొఫెషనల్ కంట్రోల్ కావాలంటే ఇంకొక దారి. తదుపరి వైరల్ మాస్టర్పీస్ సృష్టించడానికి ఏ వర్క్ఫ్లో అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది కేవలం మన ఐడియా మరియు అవసరాన్ని బట్టి డిసైడ్ అవ్వాల్సిందే. ఈ విశ్లేషణ మీకు ఆ డిసిషన్ తీసుకోవడంలో ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను.